నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. తెలంగాణలో అనుకున్న ఫలితాలు సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏపీపై కన్నేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్కు సొంత చెల్లి షర్మిలతో చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తుంది. మరో 3-4 నెలల్లో ఏపీలో సార్వత్రిక ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో మాణిక్యం ఠాకూర్ కీలక పాత్ర పోషించారు. రేవంత్తో కలిసి పార్టీని గెలిపించుకున్నారు. దీంతో మాణిక్యం పేరు మారుమోగింది. ఇప్పుడు ఆయన సామర్థ్యాలను నమ్మి ఏపీలో పార్టీని పరుగులు పెట్టించే బాధ్యతను హైకమాండ్ అప్పగించింది. మరోవైపు వైఎస్ షర్మిలను అన్న జగన్ పైకి ప్రయోగించాలని కాంగ్రెస్ అనుకుంటోందని సమాచారం. ఈ క్రమంలోనే ఈ నెల 27న ఏపీ కాంగ్రెస్ నేతలతో ఏఐసిసి కీలక సమావేశం నిర్వహించనుంది. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ ఏపీ నేతలతో భేటీ కానున్నారు. ఈ సమావేశానికి తప్పక హాజరు కావాలని ఏపీ పిసిసి చీఫ్ గిడుగు రుద్రరాజు, కొత్త ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ సహా రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో జరగబోయే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలపై ఏఐసిసి సమావేశంలో కీలకంగా చర్చించనున్నారు. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను నియమిస్తూ కాంగ్రెస్ హైకమాండ్ సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఈ నూతన సంవత్సరం రోజునే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం. ఏపీలో వైఎస్ఆర్కు ఉన్న క్రేజ్ను వాడుకొని మళ్లీ పార్టీని బలోపేతం చేయాలని, అందులో భాగంగానే షర్మిలకు పగ్గాలు ఇవ్వాలని భావిస్తోందట అధిష్టానం. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు షర్మిల క్రిస్మస్ బహుమతి పంపడం కూడా హాట్ టాపిక్గా మారింది. అటు తెలంగాణలో కాంగ్రెస్ విజయం కోసం పోటీ నుండి తప్పుకున్న షర్మిల ఇటు ఏపీలో అన్న జగన్ని ఎదుర్కొని కాంగ్రెస్ని అధికారం దిశగా నడిపిస్తుందా లేదా? కాంగ్రెస్ వ్యూహాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి మరి.